మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుని అనుగ్రహించి మనందరినీ కూడా ఆయన పరుగు పందెంలోనికి ఏం చేశాడంట, పిలిచాడు అని చెప్పేసి మనము పాడుకొని ఉన్నాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఒకసారి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్దిగంత ఓపికతో దేవుని వాక్యాన్ని మనము విందాం. ఎందుకంటే ఇప్పుడే అందరం కూడా మంచిగా రుచికరమైన ఒక భోజనము మనం చేసిన తర్వాత మరి కూర్చోవడం అన్నది చాలా కష్టకరమైనది. అందుకని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ మనము ముందుకు కొనసాగింపబడుతూ దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరుచుకుందాం. సరే, ఉదయకాల సమయమున లేదా ఫస్ట్ సెషన్లో మనం నేర్చుకున్న ఒక అంశము, క్రీస్తు ఏం చేస్తున్నాడంట, తన సంఘమును కడుతూ ఉన్నాడు. సో ఈ బండ మీద నా సంఘమును కట్టేదను అని చెప్పేసి ఎలా కడుతున్నాడు? క్రీస్తు కట్టాలంటే మనమేం చెయ్యాలి అన్నొక విషయం గురించి మనము వాక్యం నుండి ధ్యానించుకొని ఉన్నాం. 4 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిగా క్రీస్తు సంఘము కట్టాలంటే క్రీస్తు గురించిన సంపూర్ణమైన అవగాహన మనము కలిగి ఉండాలి అని చెప్పేసి, రైట్ అండర్స్టాండింగ్ అబౌట్ క్రైస్ట్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. రెండోదిగా క్రీస్తు సంఘము కట్టాలి అని అంటే మనము ఏంటంట, ఒక తెగింపు మన లోపల ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి కాంకరింగ్ చర్చ్గా, ఒక విజయము పొందుకునే ఒక వారిగా ఉండాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేను ప్రభు కొరకు నిలబడతానని చెప్పేసి ఒక తెగింపుగా నిలబడాలి అని చెప్పేసి, మూడోదిగా మనం చూసుకొని ఉన్నాము, గాస్పుల్ సేయర్గా, సువార్తను ప్రకటించేవారిగా, క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటే మనము దేవుడు సంఘము కట్టబడ్డానికి, ఎందుకంటే ఆయన సంఘం కట్టాలంటే మనమే ఏం చేయాలి, వెళ్ళి ఇతరులను ప్రభు చెంతకు నడిపించేవారిగా ఉండాలని చెప్పేసి, నాలుగోదిగా మనం నేర్చుకుని ఉన్నది, దేవుడు మహిమగల సంఘముగా ఉండాలి అంటే అది పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండాలి అని అంటే అనుదినము దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనము పరిశుద్ధపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ ప్రభువుకు ఇష్టమైన ఒక సంఘముగా మనము ఉండేవారిగా ఉండాలి అని చెప్పేసి మరి మొదటి సెషన్లో మనము నేర్చుకొని ఉన్నాం. ఈ యొక్క సెషన్లో దేవుని వాక్యం నుండి మనము ధ్యానించుకోబోయే ఒక అంశము మనందరం కూడా కలిసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి మనము 8వ వచనం వరకు మనము చదువుకుందామండి. దేవుని వాక్యం నుండి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా, ఒకరిని ఒకడు ప్రభువుకు అనుగ్రహింపబడిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒకడే. ప్రతివాడు తన్ను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. చదవబడిన ఈ వచనాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, మా యేసయ్య, మరి ఒకసారి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ పరిశుద్ధమైన పాదాల చెంతకు వస్తున్నాం. ఈ యొక్క సెకండ్ సెషన్లోనైనా ప్రభా, మరి ఇప్పటి వరకు పాటలు పాడి మరి ఒకసారి నువ్వు మాకు జ్ఞాపకం చేశావు. మేమందరము పరుగు పందెంలో ఉన్నాం. అలసటక నాయన ప్రభా మేము పరిగెత్తే వారిగా ఉండాలి, బహుమానము పొందడానికి పరిగెత్తాలని పాడుకోవడానికి నీ కృప చూపించి ఉన్నావు. నాయన ప్రభా, ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీవు మాట్లాడే దేవుడవు, నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ నామాన్ని మహిమపరచుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఒకసారి దేవుడు ఇటు యొక్క అవకాశము మరి నా జీవితంలో దేవుడు అనుగ్రహించి దేవుని వాక్యము పంచుకోవడానికి దేవుడు
ఇక్కడికి మరి పాస్టర్ రాజ్భూషణం గారి ద్వారా మరి వారి యొక్క కుటుంబం ద్వారా ఇక్కడికి నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మరి మన మధ్యలో లేని శామ్యూల్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు లేకపోతే జోసెఫ్ కంటే ముందుగా శామ్యూల్ నాకు పరిచయము. నేను ఏదైతే బైబిల్ కాలేజ్లో టీచ్ చేస్తూ వచ్చి ఉన్నానో, నేను ఏ బైబిల్ కాలేజీలకు వెళ్ళానో అక్కడున్న ప్రొఫెసర్లతో కూడా, ఢిల్లీలో ఉన్న ప్రొఫెసర్స్తో కూడా మరి ఒక మంచి పరిచయం కలిగిన వ్యక్తి. ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చినప్పుడు కూడా మరి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ థియాలజికల్ సెమినరీ కావచ్చు, మరి అక్కడ మరి పరిచయం ఉండి మరి నిజంగా ఎంతో ప్రేమను అమాయకత్వమును చూపిస్తూ మరి మంచిగా ఉన్న ఒక మరి సహోదరుడు మన మధ్యలో లేనప్పుడు కూడా మరి దేవుడు అతన్ని తన చిత్త ప్రకారంగా మరి ఉంచి తన సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి మనము ధ్యానించకపోయే ఒక అంశము ఏంటంటే నాటబడుట. ఏంటంటే నాటబడుట. చాలామంది ఊర్లలో ఉంటున్న వారికి ఈ వర్షాకాలం యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయంటే ఏం చేయాలా? నాట్లు వేసుకోవాలి. నాట్లు వేసేదానికంటే ముందుగా భూమిని ఏం చేయాలా చెప్పాలి. భూమిని, ఎందుకంటే మీరు నిద్రపోతురో లేదో నాకు తెలవాలంటే. ఓకే, సో వాక్యం ఏమంటుంది? భూమిని సిద్ధము చేసుకొని దాన్ని సాగు చేసుకొని దాని అంతా కూడా సిద్ధపాటును వర్షాల కంటే ముందుగా దాన్ని సిద్ధము చేసుకొని ఆ తర్వాత నాట్లు వేయడంగా మనము చూస్తూ ఉన్నాం. ఆ నాటబడిన దాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కాపాడుకోవాల్సిన ఒక అవసరతగా ఉన్నది అని చెప్పేసి. అందుకని ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి మనము ధ్యానించుకుందాము. ఏంటంటే నాటబడుట అన్న ఒక విషయాన్ని గురించి దేవుని వాక్యం నుండి మనము ధ్యానించుకుందాం. ప్లాంటెడ్, ఏంటంటే ప్లాంటెడ్ అన్న ఒక విషయాన్ని గురించి మనము వాక్యం నుండి ధ్యానించుకుందాం. మనము ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నప్పుడు ఈ సంఘానికి అనేకమైన ఒక సమస్యలు ఉండేనంట. కొరింథీ సంఘానికి ఏముందంటే అనేకమైన ఒక సమస్యలు సంఘము లోపలనే ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలు చదువుకున్నప్పుడు, అనగా మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు సంఘంలో సమస్య ఉన్నది ఏంటి అని అంటే వారి లోపల ఐక్యత లేదంట. ఏం లేదంట? ఐక్యత లేదు. ఒకరంటే ఒకరు పడేవారు కారు అని చెప్పేసి మనము ఈ యొక్క మొదటి 3 అధ్యాయాలలో చదువుకుంటూ అక్కడ ఏం చేశారు? గ్రూపులను ఏర్పరచుకున్నారంట. ఏం ఏర్పరచుకున్నారంటే గ్రూప్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఏమంటున్నారంటే, నేను జోసెఫ్కి చెందిన వానిని, నేను ఏందంట పౌలుకు చెందిన వానిని, నేను అపోలోస్కి చెందిన వానిని అని చెప్పేసి సంఘంలో ఉన్న వాళ్ళు ఏమైపోయినారంట? విడిపోయి ఉన్నట్టుగా వాక్యము మనకు తెలియజేస్తున్నది. అక్కడ ఏమొచ్చిందంట? నేను పౌలుకు చెందిన వానిని, నేను అపోలోకు చెందిన వానిని, నేను ఈయనకు చెందిన వానిని, నేను స్టెఫెనుకు చెందిన వానిని అని చెప్పేసి సంఘంలో అంతా కూడా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అటువంటి ఒక సమయంలో పౌలు రాస్తూ ఆయన అంటా ఉన్నాడు ఏంటంటే, నేను నాటాను, అపోలో ఏం చేశాడు? నీళ్లు పోసాడు, దేవుడు ఏం చేశాడంట? వృద్ధి కలుగజేశాడు అని వాక్యము తెలియజేస్తుంది. సో అందుకనే దేవుని వాక్యంలో ఇక్కడ మనము చదువుకున్నప్పుడు నాట్యను ఒకసారి చూడండి. 6వ వచనంలో మనం చదువుకున్నప్పుడు వాక్యము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయువాడు దేవుడే అని వాక్యము చెప్తోంది. నేను ఏం చేశాను అనంటే, నేను నాటాను అని చెప్పేసి పౌలు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఇక్కడున్న మనమందరం కూడా మనము ఏమై ఉండాలంటండి? నాటబడిన వారముగా ఉండాలి అన్నది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు నేను ఏమై ఉండాలంటండి? నాటబడిన వారుగా ఉండాలి. ఎక్కడ నాటబడాలి?
నీవు నేను ఎక్కడ నాటబడి ఉండాలి, నువ్వు ఎక్కడ నాటబడుతూ ఉన్నావు, నువ్వు నాటబడినప్పుడు ఎలా, నీవు నాటబడిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయముగా వాక్యము మనకు తెలియజేస్తుంది. నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. నీవు నేను ఏమై ఉండాలంటండి, నాటబడిన వారిగా. నిన్ను నాటేది ఎవరంటే సేవకుడు. నిన్ను ఏం చేస్తున్నాడు, ఆయన నాటుతున్నాడు అని చెప్పేసి వాక్యం. ఎందుకంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, నేను మిమ్మును లేదా నేను నిన్ను నాటాను అని చెప్పేసి పౌలు తెలియజేస్తున్నాడు. అందుకనే మొట్టమొదటిగా నీవు నేను ఎక్కడ నాటబడాలి అని అంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు కీర్తనలు 92వ కీర్తన 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 92వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో అంటున్నాం, చదవండి. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అని వాక్యము చెప్తాను. సో మొట్టమొదటిగా నీవు నేను ఎక్కడ నాటబడాలంటండి, దేవుని వాక్యం అంచిన ఒక మాట, మనము దేవుని మందిరంలో ఏమై ఉండాలి, నాటబడిన వారముగా ఉండాలన్నది వాక్యము తెలియజేస్తుంది. దేవుని మందిరంలో చూడండి, మనకు వ్యవసాయం చేస్తున్న వారికి భూమి గురించి వాళ్ళకు తెలుసు. వారు ఆ భూమిని చూసినప్పుడే అంటారు, ఈ భూమిలో మనం ఏమి పండించగలుగుతాము, వడ్లు ఎక్కడ పండించగలుగుతాము, లేకపోతే జొన్నలను ఎక్కడ పండించుకోగలుగుతాము, ఎలాంటి నేలపైన ఈ యొక్క మరి వేరే దినుసులను పండించగలుగుతామో అన్నది వాళ్ళకు బహుతేటగా తెలుసు. అన్ని దాంట్లలో అన్ని పండించుకోగలుగుతామా? వరికి కావలసిన నేల అది అలానే ఉంటుంది. దాని తగ్గ ఒక పొలం ఉంటేనే అక్కడ మనం ఏం చేయగలుగుతాము, వడ్లను మనము పండించుకోగలుగుతాం. అదే రీతిగా విశ్వాసికి తెలిసి ఉండాలి, నువ్వు ఎక్కడ నాటబడి ఉండాలి అనంటే వాక్యం అంటున్న ఒక మాట, నీవు నేను ఏందంటండి, దేవుని మందిరములో నాటబడిన వారంగా ఉండాలి అని. నాటబడిన తర్వాత ఎలా ఉండాలంటే చూడండి, ఒకసారి వాక్యము మనకు తెలియజేస్తూ మనం చదువుకున్నట్టుగా ఈ 92వ కీర్తన 12వ వచనంలో దేవుని వాక్యము మనకు ఇక్కడ తెలియజేస్తూ చెప్తూ, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అని వాక్యము సెలవిస్తున్నది. దేవుని మందిరంలో ఏమైతుండాలి, మనము ఏమైతుండాలంటండి, వర్ధిల్లుచు ఉండాలి, అనగా అభివృద్ధి చెందుతూ ఉండాలి అన్నది వాక్యము మనకు తెలియజేస్తున్నది. కానీ నీవు నేను దేవుని మందిరంలో ఏమై ఉండాలి, నాటబడిన వారంగా ఉండాలి. అందుకని మనం ఎప్పుడైతే ఈ 52వ కీర్తనను మనం చదువుకున్నప్పుడు వాక్యము మనతో అంటా ఉన్నది. 52వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్నది. 8వ వచనంలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి చున్నాను అని వాక్యం అంటుంది. నేనైతే దేవుని మందిరంలో ఏమై ఉన్నాను, నాటబడి ఉన్నాను. నాటబడి ఉన్న నేను ఎలా ఉన్నానంటండి, వాక్యం అంచిన ఒక మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే నీవు నేను దేవుని మందిరంలో ఏమై ఉండాలి, నాటబడిన వారిగా ఉండాలి. నాటబడితే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ వాక్యం అంటున్న ఒక మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అని చెప్పేసి తన్ను తాను చూసుకుంటున్నప్పుడు ఏమంటున్నట, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను, నేను ఏం కాలేదు, నేను ఎండిపోలేదు అని వాక్యము తెలియజేస్తుంది. చాలామంది దేవునిలోనే ఉంటారు కానీ ఏమైపోతారండి, వారు దేవునిలోనే నాటబడి ఉంటారు కానీ వారు పచ్చగా ఉండరు. ఎప్పుడు కూడా ఎలా ఉంటారంట, వాడిపోయినట్టుగా ఉంటారు.
ఎప్పుడు కూడా ఎలా ఉంటారంట? ఎండిపోయినట్టుగా ఉంటారు. ఎప్పుడు కూడా ఎలా ఉంటారంట? విచారము కలిగిన వారంగా ఉంటారు. నేను ఎక్కడున్నాను అని అంటే దేవునిలో ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను దేవునిలో నాటబడి ఉన్నాను అంటారు, కానీ వాళ్ళ లోపల ఏముండదు? పచ్చదనం. సో పచ్చదనము దేనికి సాదృశ్యము? పచ్చదనము దేనికి సాదృశ్యం అండి? వి సీ దట్ ఈస్ అబౌట్ అ ప్రొడక్టివ్నెస్, అ ఫ్రెష్నెస్గా మనం చూస్తాం. ఉత్పత్తిని కలుగజేస్తుంది. పచ్చగా ఉన్నదంతా కూడా ఏం చేస్తుందంట? అది ఉత్పత్తిని చేస్తూ ఉంటుంది. మనం చూసినప్పుడు ఆ గడ్డి పచ్చగా ఉన్నది అన్నప్పుడు అది రంగు మారిపోతూ ఉంటే మనం ఏమంటాము? అది ఎండిపోతుంది, అది ఇప్పుడు ఏమైపోతుంది? పాడైపోతుంది అని చెప్పేసి. సో దేవుని వాక్యం కూడా అంటున్న ఒక మాట, నీవు నేను పచ్చగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఒక ఫలించే ఒక వ్యక్తిగా ఉండాలి, ఫలమిచ్చే ఒక వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్గా ఉండాలి అన్నది దేవుడు ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అందుకని దేవుని వాక్యం నువ్వెప్పుడు పచ్చగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే అండి, దేవుని వాక్యం అంటున్న ఒక మాటని ఇక్కడ చదువుకున్నప్పుడు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి చున్నాను. నిత్యము ఏందంట? దేవుని కృపయందు మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. ఎప్పుడు కూడా నువ్వు పచ్చగా ఉండాలంటే నీ నమ్మకము ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. దేవుని కృప పైన మన నమ్మకము మనము కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎందుకంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాటను మనం చదువుకున్నప్పుడు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నప్పుడు వాక్యము మనతో అంటున్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, ఎప్పుడైతే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువన ఒరునను, దాని వ్రేలు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండునని వాక్యము సెలవిస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, నువ్వు పచ్చగా ఉండాలంటే ఏం కావాలంటే అండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, కీర్తనలో మనం చదువుకున్నప్పుడు, నువ్వు పచ్చగా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. మనం ఎప్పుడు కూడా ఏందంట? దేవుని పైన, దేవుని కృప పైన మనకేముండాలి? నమ్మిక ఉంచాలి. ఎప్పుడు కూడా మన నమ్మకం ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి అన్నది వాక్యము తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనము దేవుని పైన నమ్మకాన్ని మనం ఉంచుతామో, ఎప్పుడైతే మనము దేవుని పైన మన నమ్మికము మనం ఉంచుతామో, దేవుని వాక్యం అంటుంది, నీవు ఎవరంటండి? ధన్యుడవని వాక్యం చెప్తుంది. ఒకవేళ దేవుని పైన కాకుండా నువ్వు ఇంకా వేరే పైన నువ్వు నమ్మిక ఉంచు. ఒకసారి చూడండి, ఇదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నప్పుడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలో అర్హ వృక్షము వలె నుండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన వేలయందున నిర్మలమైన నిర్జీవమైన చవిటి భూమి అందును నివసించును అని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యం అంటుంది, నువ్వు దేవుని పైన కాకుండా వేరే దేనిపైన కూడా నువ్వు నమ్మకాన్ని ఉంచితే ఏమవుతాయంటండి? శాపగ్రస్తుడవు అని వాక్యము సెలవిస్తుంది. దేవుని కాకుండా ఇక్కడ వాక్యం అంటున్న ఒక మాటను మనం చదువుకున్నప్పుడు, నరులను ఆశ్రయించి శరీరానికి ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా యొద్ద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. నరులను ఆధారము చేసుకుని చాలామంది ఏం చేస్తారు? మనుషుల పైన ఏం చేస్తూ ఉంటారండి?
ఆధారపడుతూ ఉంటారు. నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళు సాయం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. తర్వాత ఏంటంట, శరీరాన్ని ఆధారం చేసుకుంటా ఉంటారు. నాకేంది, నాకు మంచి బలం ఉన్నది, నేను మంచిగా చదువుకొని ఉన్నాను, నా దగ్గర మంచిగా, చాలామంది ఏమంటారండి, వాళ్ళ శరీరాన్ని ఆధారం చేసుకుంటారు, వారి బలాన్ని ఆధారం చేసుకుంటారు. దేవుని నుండి వారి హృదయాన్ని ఏం చేస్తారు, తొలగించేసుకుంటూ ఉంటారు. దేవునితో ఏంది, ప్రార్థన ఏంది, నేను చేసుకోగలుగుతానండి, నేను మంచిగా పాటలు పాడగలుగుతాను, నేను మంచిగా వాయిద్యాన్ని వాయించగలుగుతాను, నాకున్న ఒక నాలెడ్జ్ తోటి పెద్ద పెద్ద కంపెనీలే నా దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉంటారు, మా దగ్గర వచ్చి జాయిన్గా, మేము నీకు అడిగినంత కూడా ఇస్తాం, ప్యాకేజెస్ ఇస్తూ ఉంటాము. కానీ మనము ఎవరిపైన ఆధారపడాలి, దేవునిపైన ఆధారపడాలి. అందుకని వాక్యం అంటుంది, ఎవరైతే నరులను ఆధారం చేసుకుంటారో, శరీరాన్ని ఆధారం చేసుకొని వారి హృదయాన్ని దేవుని నుండి తిప్పివేసుకుంటారో వారు శాపగ్రస్తులని వాక్యం. కానీ ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటండి, ఎప్పుడు కూడా ఎలా ఉంటారంట, పచ్చగా. ఎందుకంటే వాక్యం అంటుంది, నేను యెహోవా మందిరంలో నాటబడిన ఒలీవ చెట్టు వలె, పచ్చగా ఉండే ఒలీవ చెట్టు వలె. అది పచ్చగా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచుతుందో. ఎప్పుడైతే మనము దేవుని యందు నమ్మిక ఉంచుతామో, పరిస్థితి ఎలాంటిదైనను సరే, ఎలాంటి పరిస్థితి అయినను సరే, ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు 7వ వచనంలో మనం చదువుకుని, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలెనుడును, అది కాలువ ఓరున దాని వ్రేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, వెట్ట కలిగినను భయపడదు, దానికి ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని వాక్యం. చింత నొందదు, కాపు మానదు. ఎందుకంటే అది ఎక్కడున్నదంటండి, కాలువ యోరున నాటబడినదని వాక్యము తెలియజేస్తుంది. సో అందుకనే మనము నాటబడిన వారంగా ఉండాలి. ఎక్కడ నాటబడిన వారంగా ఉండాలి, దేవుని మందిరంలో నాటబడిన వారంగా ఉండాలి. నాటబడి నువ్వు పచ్చగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా నువ్వేం చేయాలంట, దేవుని యందు నీవు నమ్మకము ఉంచేవారిగా ఉండాలి. దేవుని పైన మన నమ్మకం ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము పదే పదే మనకు చెప్తున్న ఒక మాట ఏంటంటండి, మనం ఎప్పుడు కూడా దేన్ని ఆధారం చేసుకోవద్దంట, దేని మనుషులను ఆధారము చేసుకోదు. దేని ఆధారం చేసుకోదంట, మన శరీరాన్ని ఆధారము చేసుకోదు. మళ్ళీ ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యం అంటా ఉన్నది, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో చదువుకున్నప్పుడు వాక్యం అంచిన ఒక మాట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి దేవుని వాక్యం దేని ఆధారం చేసుకోవద్దంట, దేని ఆధారం చేసుకోవద్దంట అండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. చాలాసార్లు చాలా మంది జీవితాలు ఏమైపోతాయి, పాడైపోతున్నాయి, ఎండిపోతున్నాయి. ఎందుకు అనంటే వారు దేన్ని ఆధారం చేసుకుంటున్నారు, స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నారు. స్వబుద్ధిని, నా బుద్ధి ఏం చెప్తుందో నేను దాన్నే చేస్తాను. దేవుని చిత్తము కొరకు కనిపెట్టరు, దేవుని యొక్క ఉద్దేశము కొరకు కనిపెట్టరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గెత్సెమనే తోటలో ఉండి కూడా ఆయన ఏమంటున్నాడండి, ఏమంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే, నీ చిత్తమే, నా చిత్తము కాదు. ఆయన తన స్వబుద్ధిని ఆధారము చేసుకుంటాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నువ్వు పచ్చగా దేవుని మందిరంలో నీవు ఉండాలి అనంటే మొట్టమొదటిగా ఏంటంటే నరుని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ శరీరాన్ని నువ్వు ఆధారం చేసుకోవద్దు. మూడోది ఏంటంట, నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోకుండా నీవు దేవుని యందు ఏం చేయాలంట,
నమ్మిక ఉంచాలి. దేవుని పైన నమ్మిక ఉంచాలి. దేవుని పైన నమ్మిక ఉంచి ప్రభువా నీవే నాకు కార్యము చెయ్యి అని చెప్పి దేవుని పైన మనం ఏం చేయాలంట? నమ్మికను ఉంచేవారిగా ఉండాలి. అందుకనే నువ్వు నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో నాటబడిన తర్వాత ఎలా ఉండాలంట? పచ్చిగా నీవు ఉండాలి. నువ్వు పచ్చిగా ఉండాలంటే దేవుని యందు నమ్మిక ఉంచే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచుతావో నీవు ఏందంటండి? భయపడవు అని వాక్యము తెలియజేస్తుంది. దేనికి కూడా నీవు భయపడవు. నీవు కాపు కాయట మానవు, నువ్వెప్పుడు కూడా ఫలిస్తూ ఉంటావు అని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే దేవుని మందిరంలో మనం ఏమై ఉండాలి? నాటబడిన వారంగా ఉండాలి. రెండోదిగా మనం ఎక్కడ నాటబడి ఉండాలి అని అంటే ఒకసారి చూడండి, కీర్తనలు 1వ కీర్తన 2వ వచనము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనలు 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును అని వాక్యము తెలియజేస్తుంది. రెండోదిగా ఏంటంటండి? వాక్యం అంటున్న ఒక మాట, నీవు నాటబడాలి. ఎక్కడ మనం నాటబడాలి? ఎక్కడ నాటబడాలంట? దేవుని వాక్యమును నీవు ధ్యానించటం. ఇక్కడ వాక్యం అంటున్న ఒక మాట, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యుడు, అతడు నీటి కాలువన యోరున నాటబడిన వాడై అని వాక్యము తెలియజేస్తుంది. దేవుని వాక్యం అంటున్న ఒక మాట, నీవు నాటబడి ఉండాలి అనంటే వాక్యం అంటున్న ఒక మాట ఏం చేయాలంటండి? నీవు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకు ఇచ్చాడండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఎలాంటి వాగ్దానాలు మనకు జరుగుతాయంట? ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు, ఎలాంటి ప్రామిసెస్ దేవుడు మనకి ఇచ్చాడు అని మనము ఒకసారి ఆలోచన చేస్తే వాక్యము మనకు చెప్తున్న ఒక మాటను అక్కడనే చూడండి. ఏంటంటండి? అతడు నీటి కాలువన యోరున నాటబడినై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమవుతుందంట. మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, నీవెప్పుడైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ఆనందించుచు నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు నీవు నాటబడిన వ్యక్తిగా ఉంటావు. నాటబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం అంచిన ఒక మాట, నువ్వెప్పుడు కూడా ఫలమునిచ్చే ఒక వ్యక్తిగా ఉంటావు. ఫలమునిచ్చే ఒక వ్యక్తినే కాకుండా నీవు చేయు దానంతట్లో నీకేముంటుందంట? సఫలము. వాక్యము తెలియజేస్తూ చెప్తున్న ఒక మాటను మనం చూసినప్పుడు, వాట్సో ఎవర్ ఈ డూయెత్ షాల్ బీ ప్రాస్పర్. నువ్వు ఏం చేసినా దాంట్లో నువ్వేముంటావు అంటండి? సఫలము అవుతుందని వాక్యము. చాలాసార్లు మన జీవితంలో నేను ఏం చేసినా కూడా ఏమవుతలేదు, నాకు సక్సెస్ అవుతలేదు. నేను ఏం చేసినా కూడా నాకు సక్సెస్ అవ్వట్లేదు. నేను సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ వాక్యం అంటుంది, నీకు నిజమైన సక్సెస్ కావాలన్నా నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయి? దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుము అని చెప్పేసి అంటా ఉన్నది. మళ్ళీ ఒకసారి చూడండి, దేవుని వాక్యం ఇచ్చే వాగ్దానాలు మనం ఎప్పుడైతే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటామో, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటామో అక్కడ దేవుడు యెహోషువతో చెప్తూ అంటా ఉన్నాడు. మనం ఎప్పుడైతే చదువుకుంటామో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పుకోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రంలో ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిలించు చేసుకొని
చక్కగా ప్రవర్తించదవని వాక్యము అంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రంలో నువ్వు ధ్యానిస్తావో అప్పుడు వాక్యం ఏమని తెలియజేస్తుందండి? వాక్యం ఏమని తెలియజేస్తుందంట? దేవుని వాక్యము నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. వాక్యం అంటుంది నీ మార్గం అంతట్లో కూడా నువ్వు ఎలా ప్రవర్తిస్తావంట? చక్కగా ప్రవర్తిస్తావు. ఈ లోకంలో నువ్వు చక్కగా ప్రవర్తించాలి, చక్కగా నువ్వు నడుచుకోవాలి, చక్కగా నువ్వు జీవించాలి అనంటే అది ఏందంట? అది ఏందంట అండి? చూడండి, ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని చక్కగా బిగించాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సెల్ ఫోన్ని మనం తీసుకున్నా, ఫ్రిడ్జ్ తీసుకున్నా, టీవీ తీసుకున్నా, ఏదన్నా ఏది తీసుకున్నా ఆ యొక్క వస్తువుతో పాటు మనకి ఏమొస్తుంది? మాన్యువల్ బుక్ వస్తుంది. ఇన్స్ట్రక్షన్ బుక్ అనేసి అంటాము, మాన్యువల్ బుక్ అంటాము. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని, మనకు ఒకవేళ అర్థం కాకపోతే దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని, దాన్ని ఎలా సెట్ చేయాలని అర్థం కాకపోతే టక్కుమని చెప్పేసి ఆ బుక్ను ఓపెన్ చేస్తే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేస్తూ దాన్ని మనం ఏం చేయొచ్చు? ఫిక్స్ చేయొచ్చు. అదే రీతిగా దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం అంటున్నది. ఎందుకంటే బైబిల్ అంటే ఏమంటామండి మనము? బిఐబిఎల్ఈ అని అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. బైబిల్ అంటే ఏంటంటే అండి, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ది ఎర్త్. ఈ లోకాన్ని విడిచిపెట్టేదానికంటే ముందుగా ప్రాథమికమైన యొక్క సంగతులు దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. అందుకని బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ది ఎర్త్. ఈ లోకాన్ని విడిచిపెట్టే బైబిల్ మనకంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఎలా నువ్వు నడుచుకోవాలి, ఎలా నువ్వు ప్రవర్తించాలి, ఎలా నువ్వు జీవించాలి, ఎలా నువ్వు మాట్లాడాలి, ఎలా నువ్వు బయటికి రావాలి, ఎలా నువ్వు దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్పేసి బైబిల్ ఏం చేస్తుందంట? అది మనకు బైబిల్ బయలుపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం అంచిన ఒక మాట, నీవు నాటబడిన వ్యక్తిగా ఉండాలి. మొట్టమొదటిగా ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో నీవు నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? పచ్చగా నువ్వు ఉండాలి. పచ్చగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి ఒక సందర్భంలో ఉన్నా దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే ఏంటంటండి? మొట్టమొదటిగా నరుని నువ్వు ఆధారము చేసుకోవద్దు. రెండోది శరీరాన్ని నువ్వు ఆధారము చేసుకోవద్దు. మూడోది ఏంటంట? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోకుండా నీవు నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి అన్నది వాక్యము తెలియజేస్తుంది. ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక నువ్వు ఉంచుతావో అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నువ్వెప్పుడు కూడా పచ్చగా ఉండి నువ్వు దేనికి కూడా నువ్వేం కావంట? భయపడవు. ఎలాంటి కాలమైనను సరే నీవు ఫలమిచ్చే చెట్టుగా, వృక్షముగా ఉంటావని వాక్యము తెలియజేస్తున్నది. రెండోదిగా నీవు నాటబడాలి. ఎక్కడ నాటబడాలంట? దేవుని వాక్యము చేత నీవు నాటబడాలి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని నీవు నేనేం చేస్తుండాలి? ఆనందముతో ధ్యానించేవారిగా ఉండాలి. ధ్యానించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో మొట్టమొదటిగా వాక్యం అంచిన ఒక మాట, నీవు చేయనదంతయు నీకు సఫలమవుతుందంట. నీ జీవితంలో సక్సెస్ కావాలంటే వాక్యాన్ని ముందర పెట్టుకో, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని అవలంబించుకొని వాక్యానుసారంగా నడుచుకుంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా ఏముంటుందంట? సక్సెస్ ఉంటుందని వాక్యము మనకు తెలియజేస్తుంది. రెండోదిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని వాక్యం అంచిన ఒక మాటను మనం చదువుకున్నట్టుగా నీ మార్గంలో నీ ప్రవర్తన అంతా కూడా నువ్వేం చేస్తావంట? చక్కపరుచుకుంటా ఉంటా. చక్కగా ఉంటుంది. నువ్వు ఎలా నడవాలి, ఎలా నువ్వు దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికల్లో నువ్వు నడవాలో అన్నది దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించేవారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే దేవుడు అట్టి కృప అందరికీ దయచేయునుగాక. దేవుడు మనందరినీ కూడా ఆయన నాటబడిన వారిగా మనం ఉండేలాగున దేవుడు కృప చూపించునుగాక. సో అందుకని ఈ రెండు విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ నేను మళ్ళీ 6 o'clock కల్లా సిటీకి రీచ్ కావాలి, అక్కడ క్లాస్కి అందుకోవాలి. సో అందుకని రెండు విషయాలు, నాటబడుట అన్న ఒక విషయంలో మనము దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉండాలి. రెండోది ఏందంట?
దేవుని వాక్యము చేత నాటబడిన వారంగా మనము ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. ఈ మాటల చేత దేవుడు మన వినికిల్లో మనల్ని దీవించి ఆస్వాదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ రోజును నీవు నియమించి ఉన్నావు. ఇది యెహోవా చేసిన దినము అని నైనా మేము భావిస్తున్నాం. జగత్పునాది వేయబడక మునుపు నైనా ప్రభా, ఈ బేతేలు ప్రార్థన మందిరం అయ్యా, మరి ఈ సంఘంలో మేము ఉండాలని నువ్వు నియమించుకుని ఉన్నావు. ఆ నియమం ప్రకారంగా మమ్మల్ని ఇక్కడికి నడిపించి ఉన్నావు నాయన తండ్రి. నీవు ఇచ్చిన మాటలు, నీవు పంచుకున్న మాటలు నీ బిడ్డలతో సెలవిచ్చి ఉంటుండగా ఈ మాటలు నాయన ప్రభా మరి ఫలింపచేసి ప్రతి ఒక్కరం కూడా నీ కొరకు నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె నాయన మరి ఉండే కృపను దయచేసి నీ నామాన్ని మహింపరచుకోమని మరి ఒకసారి సేవకుని కుటుంబాన్ని పరిచర్యను సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆస్వాదించి దీవించి నీ నామాన్ని మహింపరచుకోమని నీ కృపను చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ఇందాక పాస్టర్ గారు 2 సార్లు అనౌన్స్మెంట్ చేశాడు. మరి మీకేమన్నా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే లేదా క్వశ్చన్స్ ఉంటే అడగాలని చెప్పేసి పాస్టర్ గారు సమయాన్ని ఇచ్చారు. అన్నీ తెలుసు అని నేను అంటలేను, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనతో అంటున్న ఒక మాట ఏంటంటే అండి, క్రైస్తవుడు ఎప్పుడు కూడా హేతు అడుగు ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా అడిగిన వాటికి జవాబును వాక్యం నుండి ఇచ్చేవారిగా ఉండాలని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి చెప్పండి, మీలో ఎవరికైనా ఏదైనా ప్రశ్న. మాకు అన్నీ వచ్చన్నా అంటే పర్లేదు, తొందరగా క్లోజ్ చేద్దాం. టీ కూడా రెడీగా ఉంది, టీ తాగి ఏదైనా డౌట్ మీరు, ఇది మంచి అవకాశం అన్నట్టు. ఎందుకంటే మంచి బైబిల్ టీచర్స్ మనకు ఉన్నారు కాబట్టి. లేదేమి? ఓకే, అంటే మీకు అన్నీ ప్రశ్నలకు ఆన్సర్స్ అన్నీ మీకు వచ్చు కాబట్టి మీరు అడుగుతలేరు. ఓకే, చాలా సంతోషం, చాలా సంతోషం. చివరిగా మనం ప్రార్థన చేసుకుని టీ సిద్ధంగా ఉంది, టీ తాగేసి మనము వెళ్దాము. అలాగే పాస్టర్ గారి యొక్క డాడీ కొరకు మరి తన కుటుంబం 2 పిల్లల కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక ప్రశ్న వచ్చింది. ఓకే, అందరికి తెలియడానికి ఒక చిన్న క్వశ్చన్ అన్న చెప్పాలి. అన్నిలు ఏమడుగుతాడంటే, యేసుక్రీస్తు కన్య గర్భంలో జన్మించాడు, అది ఎట్లా పాసిబుల్ అయింది? మన సైన్స్ ప్రకారం అది జరగదు కదా, అది ఎట్లా చెప్పాలి? దానికి ఆన్సర్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని మరి బ్రదర్ అడిగిన ఒక ప్రశ్న, యేసుక్రీస్తు కన్యక గర్భమందు ఎలా జన్మించాడు, అది సాధ్యమా అని అడిగినప్పుడు మనకు జవాబు బైబిలే మనకు ఇస్తుందండి. ఎందుకంటే ఒకసారి మనము చదువుకుందాం లూకాసు వార్త 1వ అధ్యాయము. ఎందుకంటే ఆ ప్రశ్న అన్యులకే కాదు, కానీ ఆ ప్రశ్న ఎవరికి ఉన్నదంట, మనము బైబిల్లో మనం చదువుకున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు వాక్యము మనకు తెలియజేస్తూ చెప్తున్నది. 1వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని 30 దూత ఓకే, సో అక్కడ మనము లూకాసు వార్త 1వ అధ్యాయము ఒకసారి మరి ఒకసారి చదువుకుందామండి. 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడును, మరియు బంధువురాలు అనేసి మనం చదువుకుంటూ 37వ వచనంలో చదువుకున్నప్పుడు అక్కడ ఏమనుందండి? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. సో ఒకసారి ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా అండి? ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి చదవాలండి. ఫస్ట్ లైక్ లూక్ చాప్టర్ 137లోనే మనం చదువుకుందాం. లూక్ చాప్టర్ 137. ఓకే, ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. అంటే బైబిల్ మనకు క్లియర్గా ఇచ్చే ఒక మాట ఏంటి అని అంటే, విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో అంటే బ్రదర్ అడిగిన దాంట్లో ఇది ఎలా మనము చెప్తాము, అది సైంటిఫికల్గా అది ఎలా అని అంటే, అఫ్కోర్స్ వాక్యమే చెప్తా ఉన్నది, విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే నేను బైబిల్ కాలేజ్లో నేను టీచ్ చేస్తాను కాబట్టి ఇంత పదే పదే చెప్తా ఉన్నాడు. తెలుగు లైక్ హీబ్రూ గ్రీక్ అనేసి చెప్తా వస్తున్నాడు. కానీ ఎప్పుడైతే అంటే మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, కానీ మీ పాస్టర్ని అడగండి మాకు ఆ బైబిల్ కావాలని. నేను అందుకే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ బైబిల్ని నేను ఉదయం బ్రదర్ జాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ బైబిల్ నాకు అనిపించింది, చాలా సంతోషం అనిపించింది ఆ బైబిల్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉండడము. ఎందుకంటే మనము చదువుతున్న ఈ బైబిల్లో సుమారుగా 1000 వచనాలు లేవండి. అంటే ఒరిజినల్ భాష నుండి రావాల్సిన మాటలు కానీ, పదాలు కానీ, వచనాలు కానివ్వండి, పదాలు అనేసరికి దాదాపుగా 64,000 పదాలు మన బైబిల్లో నుండి తీసివేయబడ్డాయి. 64,000 పదాలు మన బైబిల్లో నుండి తీసివేయబడ్డాయి. ప్లస్ అలా 1000 వచనాలు మన బైబిల్లో నుండి ఏమైపోయాయి, మెయిన్ వచనాలు తీసివేయబడ్డాయి. సో అందుకని చెప్పేసి మనకు ఈ చాలా కన్ఫ్యూజన్ అన్నది ఉంటుంది. ఇప్పుడు అన్యులు అడిగారు, ఎందుకు అడిగారు అని అంటే ఆ వచనము ఉన్న బైబిల్లో లేదు. అదే ఇంగ్లీష్లో చూసినప్పుడు ఫర్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఎస్, మానవ దృష్టికి అది అసాధ్యమని అనిపించినప్పటికీ దేవునికి అది ఏంటంట సాధ్యము అన్నది వాక్యము మనకు తెలియజేస్తున్నది. సో అందుకనే బైబిల్ వచనాలు పూర్తిగా ఉన్నది, మనము కలిగి ఉన్నది చాలా ఇంపార్టెంట్. సో మీ పాస్టర్ గారిని అడగండి, ఎందుకంటే ఆ బైబిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడైతే శామ్యుయల్ చదివాడో ఆ బైబిల్ కాలేజ్లోనే హైదరాబాద్ థియాలజికల్ సెమినరీ అని ఒక BA కిరణ్ కుమార్ అని చెప్పేసి ఆ కాలేజ్లో అది తర్జుమా చేయబడి ఉన్నదండి. ఓకే, మీ అందరి దగ్గర ఉన్నదంట. ఒకసారి ఆ బ్లాక్ బైబిల్ ఏదైతే ఉన్నదో ఈ లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనాన్ని చదవండి, అప్పుడు మీకు అర్థము అవుతూ ఉంటుందండి. ఓకే, ఒకవేళ లేదంటే కూడా మరి పాస్టర్ గారిని అడగండి, పాస్టర్ మీకు ఇస్తాడండి. ఓకే, సో అదే బ్రదర్, సైంటిఫిక్గా మనం ఎలా ప్రూవ్ చేస్తాము అని అంటే, ఎస్ ఇది మనం చూసిన